హాయ్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను సాయి. తెలుగుదేశం పార్టీ సీనియర్లకు 16 నియోజకవర్గాలకు టికెట్లు ప్రకటించలేదు. అందులో 4 టికెట్లు దక్కపోవడానికి వైసీపీ నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశీతో స్నేహమే కారణమా, లేదా ఆ కారణం చెప్పి టికెట్ ఇవ్వటానికి నిరాకరిస్తున్నారా? ఇంతకీ టీడీపీ నేతల టికెట్లకు కొడాలి నాని, వల్లభనేనితో ఫ్రెండ్షిప్కు ఏంటి సంబంధం? ఏం జరుగుతుంది అక్కడ? ఇదే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చర్చాంశంగా మారింది. బోడే ప్రసాద్ క్లియర్గా చెప్తున్నది ఒకటే: గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానితో తనకు ఎలాంటి స్నేహం లేదు అని. బోడే ప్రసాద్ మాటలను బట్టి ఇక్కడ మరో విషయం అర్థమవుతుంది. ఈ ఇద్దరితో స్నేహం అంటే టికెట్ రాదని చెప్తున్నారా బోడే ప్రసాద్? ఆయన మాటలకు అర్థం అదేనా? అందుకేనా పెనంలూరు టికెట్ బోడే ప్రసాద్కు ఇవ్వకుండా పెండింగ్లో పెట్టింది? అందుకేనా వాళ్ళిద్దరితో సంబంధం లేదు, నాకు టికెట్ ఇవ్వండి అని అడుగుతున్నది? వల్లభనేని వంశీ కొడాలి నానితో తనకు ఫ్రెండ్షిప్ లేదని పిల్లలపై ఒట్టేసి మరీ బోడే ప్రసాద్ చెప్పారంటే పెనమలూరు టికెట్ ఇవ్వకపోవడానికి వంశీ నానితో స్నేహమే కారణమన్న టాక్ వినిపిస్తుందట. టీడీపీ 16 సీట్లు పెండింగ్లో పెట్టింది. చాలా కీలకమైన నియోజకవర్గాలను, పార్టీని నమ్ముకున్న వారిని సైతం ఇప్పటికీ టికెట్లు కన్ఫర్మ్ చేయకుండా వేచి చూస్తుంది. వీరిలో బోడే ప్రసాద్తో పాటు వంగవీటి రాధ, దేవినేని ఉమ, ఈ మధ్యన టీడీపీ నమ్ముకొని పార్టీలోకి వచ్చిన వసంత కృష్ణప్రసాద్ కూడా వెయిటింగ్ లిస్టులో ఉన్నారు. బహుశా బోడే ప్రసాద్ చెప్తున్న కారణంతోనే టికెట్లు ఆపారని అనుకోవాలా? నిజానికి వంగవీటి రాధ, దేవినేని ఉమ, వసంత కృష్ణప్రసాద్కు కొడాలి నాని, వంశీతో మంచి స్నేహం ఉంది. ఒకప్పుడు కొడాలి అండ్ వంశీ టీడీపీలోనే ఉన్నారు. ఆ స్నేహం అలా అలా కంటిన్యూ అవుతూ వెళ్ళింది. అసెంబ్లీలో భువనేశ్వర్ ఎపిసోడ్ తర్వాత పరిస్థితులు మారి ఉండవచ్చు, కానీ అంతకుముందు మాత్రం వీళ్ళంతా స్నేహితులే. వంగవీటి రాధాను ఇప్పటికీ కొడాలి నాని, వల్లభనేని వంశీ కలుస్తూనే ఉంటారు. మరే టీడీపీ లీడర్తో లేనంత ఫ్రెండ్షిప్ వంగవీటితోనే కంటిన్యూ చేస్తున్నారు కొడాలి అండ్ నాని. వంగవీటి రంగాపై ఉన్న గౌరవం, ఆ కుటుంబంపై ఉన్న అభిమానంతోనే రాధాను కలుస్తూ ఉండొచ్చు. కానీ చంద్రబాబు ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్న తర్వాత కూడా ఆ ఫ్రెండ్షిప్ ఎందుకన్నది టీడీపీలో వినిపిస్తున్న ప్రశ్న. ఈ విషయంపై డైరెక్ట్గా ఎవరూ మాట్లాడలేదు, కానీ అంతర్గతంగా జరుగుతున్న చర్చ అయితే ఇదే అని తెలుస్తుంది. టీడీపీలోని బోడే ప్రసాద్, దేవినేని ఉమ్మకు కూడా కొడాలి నాని, వంశీతో స్నేహం ఉంది. కాకపోతే ఈ స్నేహం కూడా భువనేశ్వరి ఎపిసోడ్తో ఆగిపోయిందని చెప్తున్నారు. అసెంబ్లీలో ఈ ఘటన తర్వాత కొడాలికి, వల్లభనేనికి బోడే ప్రసాద్, దేవినేని ఉమ డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చిన సందర్భాలు బోలెడు. టీడీపీ సీనియర్ నేత రాజేంద్ర ప్రసాద్పై వల్లభనేని వంశీ మీడియా వేదికగా అప్పట్లో విమర్శించడం పెద్ద సెన్సేషన్ అయిందని చెప్పొచ్చు. ఆ సమయంలో రాజేంద్ర ప్రసాద్కు అండగా నిలిచి వల్లభనేని తీరును ప్రశ్నించింది బోడే ప్రసాదే. అటు దేవినేని ఉమ కూడా ఈ ఇద్దరిపైన తీవ్ర విమర్శలు చేశారు. ఇక వసంత కృష్ణప్రసాద్ మొన్నటి వరకు వైసీపీలో ఉండడంతో వారి స్నేహం కంటిన్యూ అయింది. కాకపోతే ఇక్కడ మరో వర్షన్ వినిపిస్తుంది. రాజకీయంగా కొడాలి నాని, వల్లభనేని విమర్శిస్తున్నప్పటికీ వ్యక్తిగతంగా వచ్చేసరికి ఈ ఇద్దరితోనూ టీడీపీలోని కొందరు నేతలు స్నేహబంధం కొనసాగిస్తున్నారనేది ఇంటర్నల్గా వినిపిస్తున్న టాక్. కార్యకర్తలు, పార్టీ అభిప్రాయాలు ఎలా ఉన్నా టీడీపీలోని ఆ కొందరు మాత్రం కొడాలి, వంశీతో వ్యక్తిగతంగా బాగానే ఉంటున్నారన్న చర్చ జరుగుతుంది. ఈ స్నేహమే కొందరు టీడీపీ నేతలకు పరీక్ష పెడుతుంది. దీంతో తమకు ఆ ఇద్దరితో ఎలాంటి స్నేహం లేదు బాబు అని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కొడాలి, వంశీతో సంబంధాలు కంటిన్యూ చేస్తున్నారని ఏమాత్రం సందేహం వచ్చినా సరే అధిష్టానం అనుమానిస్తుందని చెప్పుకుంటున్నారు. ఓ విధంగా ఇది శీల పరీక్ష అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కొడాలి, వల్లభనేనితో స్నేహం కంటే టీడీపీ లీడర్లకు టికెట్లే ముఖ్యం, అందుకే వారితో తమకు సంబంధం లేదని చెప్పేందుకు నానా తంటాలు పడుతున్నారు. పొరపాటున ఏదైనా ఫంక్షన్లో ఎదురుపడినా ప్రమాదమే, అందుకే ఆ జాగ్రత్తలు గట్టిగానే తీసుకుంటున్నారు. ఇంకొందరైతే వాళ్ళు వస్తున్నారని తెలిస్తే ఆ ఫంక్షన్కి కూడా వెళ్లకుండా ఆగిపోతున్నారు. ఓ రకంగా తప్పించుకుంటున్నారు. వంగవీటి రాధ లాంటి వాళ్ళైతే తప్పించుకోవాలని పరిస్థితే అని చెప్పాలి. మొన్న కాశీకి వెళ్ళినప్పుడు వంగవీటి వెంట కొడాలి నాని కూడా వెళ్ళారు. సో ఎంత దూరం పెట్టాలనుకున్నా కొన్నిసార్లు తప్పించుకోవాలని పరిస్థితి ఏర్పడుతుంది. ఇది టీడీపీ లీడర్లకు ఇబ్బందికరంగా మారింది. కొడాలి, వంశీ వైసీపీలో బాగానే ఉన్నారు. వైసీపీలో అత్యంత కీలకమైన వ్యక్తులుగా మారారు. టీడీపీపై విరుచుకుపడే లీడర్లుగా ఎమర్జ్ అయ్యారు. ముఖ్యంగా చంద్రబాబు, లోకేష్ను డైరెక్ట్గా టార్గెట్ చేస్తూ కొడాలి, వంశీ కామెంట్లు ఉంటాయి. కాబట్టి అధిష్టానం దృష్టిలో ఓ రకంగా హీరోలే వీళ్ళిద్దరు. కానీ ఈ ఇద్దరి కారణంగా టీడీపీలోని కొందరు లీడర్లకు టెన్షన్ పట్టుకుంది. టీడీపీ అధిష్టానం దగ్గరికి వెళ్ళి వారితో తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్పుకోవాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. అందాక వస్తే ఫ్రెండ్షిప్ కటిఫ్ అని చెప్పుకోవడానికి ఏమాత్రం ఇబ్బంది లేదు. కానీ అధిష్టానం ఆ అనుమానం ఉండడంతో ఏకంగా టికెట్ రాదేమో అన్నంత భయం వెంటాడుతుంది. అందుకే వాళ్ళిద్దరూ హ్యాపీగానే ఉన్నారు. మనకే బ్యాన్ పడుతుంది అని టీడీపీలో ఆ కొందరు టెన్షన్ పడుతున్నారట.